ఏపీలో నామినేటెడ్ పదవుల నియామకాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో కీలక పోస్టుల కోసం లాబింగ్ మొదలైంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయ పాలక మండళ్లను కొద్ది రోజుల్లో నియమిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం ప్రకటన చేయడంతో పదవులు దక్కించుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారు. పోస్టుల కోసం ఆశావాహులు ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఇటు ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి కోసం కూడా కూటమి నేతల మధ్య పోటీ ఏర్పడింది. టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు 2014 ఎన్నికల సమయంలో అమ్మవారి పాలక మండలి పదవిని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈసారి కూడా ఖచ్చితంగా అమ్మవారి ఆలయ పాలక మండలిని టీడీపీ సెంటిమెంట్గా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014 నుంచి 19 వరకు ఆలయ పాలక మండలి చైర్మన్గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన యలమంచిలి గౌరంగ బాబు పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. దాసాంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ సుంకర కృష్ణ ఈసారి చైర్మన్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో ప్రజాప్రతినిధుల మద్దతును కూడగట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సుంకర కృష్ణకు మద్దతుగా లెటర్లు కూడా ఇచ్చారు. దీంతో ఇక అధిష్టానం ఆశీస్సుల కోసం సుంకర కృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి కూడా బెజవాడ దుర్గం ఆలయ పాలక మండలి పదవి కోసం ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ నుంచి ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోవడంతో పార్టీ తరపున అమ్మవారు ఆలయ పాలక మండలి చైర్మన్ పదవినైనా జనసేనకి ఇవ్వాలని కోరుతున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీలో కీలక నేతల ద్వారా శంకర్ కూడా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్కి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం తాను రేసులో లేనంటున్నారు. దీంతో చివరికి అమ్మవారి ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.